ముందు చెప్పేదేంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే. అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదది. యూ షుడ్ అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి. మీ మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిట్యుయేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్‌తో చేతులు జోడించి ముందుకొస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీదకి ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్‌లో ముందుకొస్తున్నారు. ఎవడు నా ఇంట్లోకొచ్చింది అని. ఆ ఇంట్లోకొచ్చినప్పుడు మీ మీ ఇంట్లో కూడా ఐల్ ఆస్క్ యూ ది సేమ్ క్వెషన్. మీ ఇంటికి కూడా మీ మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికొచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో జరిగిన ఒక చిన్న అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది. ఇది మూడో తరం. మీరందరూ కూడా మూడో తరం. దే ఆర్ ద థర్డ్ జనరేషన్ ఆర్ ద ఫోర్త్ జనరేషన్. మా ఫాదర్‌తో మీరందరూ తెలిసిందే. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా నేను చెప్తున్నా, నేను పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే కానీ ఇట్స్ అన్‌ఫార్చునేట్. ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. ఎక్కడికి లేదు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్